శ్రీ గణేశాయ నమః. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట నివారణాయ కుల సౌభాగ్యదాయాయ సర్వమంత్రతంత్ర యంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్య వశమానయ స్వాహా. గురుదేవాయ నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానలు యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి పంచాంగ వివరాలు తర్వాత రాసుల వారిగా గ్రహస్థితిని పరిశీలించుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఆంగ్ల తేదీ ఈ రోజు 13 ఆగస్టు 2025, వారము బుధవారము. తెలుగు సంవత్సరాదిగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షమి, తిథి చవితి. ఈ రోజు 8:04 వరకు. తదుపరి పంచమి. నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము, పగలు 12:54 వరకు. తదుపరి రేవతి నక్షత్రము. ఈ రోజు వర్జ్యము రాత్రి 12:12 నుండి 1:42 వరకు. నేటి గ్రహస్థితి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మధ్యమ ఫలితాలు పొందుతారు. మీరు చేసేటువంటి కార్యక్రమం లోపట అభివృద్ధి కనిపిస్తుంది అనుకుంటారు, కానీ అక్కడే ఉంటుంది. మీ ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు ఈ రోజు వహించాలి. ఈ రోజు మీకు దూర బంధువుల నుండి, మిత్రుల నుండి ఒక శుభవార్తను వినే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈ రోజు ఆ యొక్క అయ్యప్ప స్వామిని లేదా దుర్గామాతను తలుచుకోవడం శుభఫలంగా చెప్పుకోవచ్చును. వృషభ రాశి వారికి ఈ రోజు ఫలితాలు చాలా శుభాన్ని యోగిస్తాయి. ఆర్థికంగా కొంత డబ్బు వస్తుంది. చేసే ప్రయత్నాల లోపట అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారము లేదా ఉద్యోగం లోపట మంచి శుభవార్తను వింటారు. వృషభ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఆ యొక్క గణపతిని తలుచుకోవడం వలన మరింత మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈ రోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది. మీ యొక్క బంధువర్గం నుంచి వ్యతిరేక మాటలు వినవలసిన పరిస్థితి వస్తుంది. మీరు నిరుత్సాహపడకండి. మీరు చేసే కార్యక్రమాలు సవ్యంగా చేసుకుంటూ ముందుకు పోండి. ఎవ్వరి మాటను వినవద్దు. మీ ఆలోచనలకు ఒక రూపకల్పన జరిగే అవకాశం ఈ రోజు ఉన్నది. మీకు ఎక్కడి నుంచో బంధువుల నుంచి కొంచెం సహాయ సహకారాలు అందుతాయి. మీరు తలపెట్టే కార్యక్రమం కొద్దిగా ముందుకు వెళ్లే అవకాశం ఈ రోజు ఉన్నది. ఈ రోజు గణపతిని లేదా బాలా త్రిపుర సుందరిని మీరు స్మరించుకొని పనులు చేసినట్టుంటే మరింత శుభయోగాన్ని మీకు చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజు కొంచెం అనుకూలత తక్కువన్నా కూడా మంచి ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. బంధు మిత్రులను కలుస్తారు. మీకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఈ రోజు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. కోర్టు వ్యవహారాలు, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ రోజు మీరు కొంచెం శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రోజు మీరు ఆ యొక్క స్వామివారిని, మీ కులదైవాన్ని, ఇంటి దేవుణ్ణి స్మరించుకొని మీరు పనులు చేయడం వలన అభివృద్ధి కనబడుతూ ఉంటుంది.
సింహరాశి వారికి ఈ రోజు గ్రహచార పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. వాళ్ళ పని లోపట అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ రోజు మీకు రావలసినటువంటి డబ్బుల వ్యవహారం లోపట కొంత అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీరు చేసే శ్రమకు మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ రోజు సింహరాశి వారు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కరించుకొని ముఖ్యమైన కార్యక్రమం పని మీద బయలుదేరడం వలన మరింత శుభాన్ని లాభాన్ని పొందుతారు. కన్యా రాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరము. మీకు బంధువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. మీ పని లోపట అభివృద్ధి ఉంటుంది. నూతన వ్యాపారానికి లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు కొనసాగుతాయి. మీకు ఈ రోజు సంపూర్ణ సహకారాలు కలుగుట గురించి మీ యొక్క కులదేవతను స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. తులారాశి వారికి ఈ రోజు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. మీ యొక్క ఫలితాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మీ ఆలోచనలకు ఒక రూపకల్పన కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో పనులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది. వాళ్ళ ప్రయత్నాలను పైవారు గుర్తిస్తారు. వాళ్ళకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క ఇంటి దేవుణ్ణి నమస్కరించడం లేదా అయ్యప్ప స్వామిని తలుచుకొని మీరు బయలుదేరినట్టుంటే మీకు మంచి ఫలితాలు యోగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కాలం కలిసి వస్తుంది. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీ బంధువర్గం నుంచి ఆదరణ పొందుతారు. వస్తువులు కూడా పొందే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారికి మనోవేదన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్లే ముందు మీ ఇంటి లోపల గాని లేదా ఏదైనా చెట్టు దగ్గర కొద్దిగా చక్కెరని చీమలకు పోసి నమస్కారం చేసి మీరు పని మీద బయలుదేరండి. మంచి లాభము శుభాన్ని కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ రోజు వాళ్ళు చేసే పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. దీని వలన మానసికంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లోపట కొన్ని ఇబ్బందులు కలిగినా కూడా ఈ రోజు మీరు మొత్తానికి సంతోషంగా పరిపూర్ణంగా మీ యొక్క కార్యక్రమాలను చేస్తారు. మీకు మిత్రుల నుంచి కొంచెం మాట పరంగా జాగ్రత్తలు వహించాలి. ధనస్సు రాశి వారు ఈ రోజు ఏదైనా పేదలకు పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నది. మకర రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మీకు రావలసినటువంటి ధనపరమైనటువంటి విషయాలు ఈ రోజు ముందుకు వస్తాయి. కొంత ధనం కూడా మీకు చేరుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ రోజు మీరు పొందుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారు ఈ రోజు మీ యొక్క గృహం నందు నెయ్యి దీపాన్ని వెలిగించి వెళ్లడం వలన మరింత శుభాన్ని మీకు కలగజేస్తూ ఉంటుండ్రు మీ ఇంటి దేవతలు. కుంభరాశి వారికి ఈ రోజు కొంచెం నిరుత్సాహంగా ఉన్న శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీ యొక్క మిత్రుల నుండి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని కోరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆర్థిక పరంగా మీరు సహాయం చేయాలనుకున్నా కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించడం
మంచిది. మీకు వచ్చేటువంటి కొత్త అవకాశాల్ని ఈ రోజు మీరు వినియోగించుకోండి. పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడుకోవడం ఈ రోజు మీకు కలిసి వస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు ముఖ్యంగా పేదలకు వస్త్రదానం లేదా ఫలాలు పంచడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. మీనరాశి వారికి ఈ రోజు వాళ్ళకు కొంచెం శ్రమకు తగ్గ ఫలితం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా చాలా బాగా ఉంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. మీరు ఈ రోజు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పనుల ద్వారా మీకు ఈ రోజు కొంచెం ధనం చేకూరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీరు ఈ రోజు ఏదైనా దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మరింత శుభాన్ని పొందుతారు. ఇది నేటి గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.